Hi, hello, good morning. This is Ram Suresh. Warmly welcome you all for this new section once again. హలో అండి, ఆల్రెడీ మనము దీనికి సంబంధించి లైట్కి సంబంధించి కొన్ని పార్ట్స్ డిస్కస్ చేస్తున్నాం అండి. ఫస్ట్ 2 వీడియోస్ మనది లైట్లో పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు లైట్కి సంబంధించి నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఒకటి ఉందండి. సో లైట్లోనే ఫస్ట్ పార్ట్లోనే బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనం డిస్కస్ చేసి వచ్చినాం. లూమినియస్ బాడీ, నాన్ లూమినియస్ బాడీ, బీమ్ ఆఫ్ లైట్ రేస్, నెక్స్ట్ వచ్చేసరికి రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేసాం, సర్ఫేస్ గురించి డిస్కస్ చేసినాం, రెగ్యులర్ సర్ఫేస్, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఆర్ డిఫ్యూజ్డ్ సర్ఫేస్ గురించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే మనము ప్లేన్ మిరర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాము. అయిపోయిందండి. ప్లేన్ మిరర్స్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, దాంతోపాటు ప్రాపర్టీస్ ఆఫ్ ప్లేన్ మిరర్స్, ప్లేన్ మిరర్లో 880 ప్రాపర్టీస్ 8 ఉంటుంది, హౌ ద ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ప్లేన్ మిరర్స్. సో ఇవన్నీ మనము డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ రోజు సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, మిరర్స్లోన దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మిరర్స్ అండి. ఒకటి వచ్చేసరికి ప్లేన్ మిరర్స్, ఇంకోటి వచ్చేసరికి స్పెరికల్ మిరర్స్. సో ప్లేన్ మిరర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ పార్ట్లోనే మనము ఈ సెక్షన్లోన స్పెరికల్ మిరర్స్ గురించి డిస్కస్ చేస్తామండి. స్పెరికల్ మిరర్స్లో వచ్చేస్తే స్పెరికల్ మిరర్స్ని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నారు స్పెరికల్ మిరర్స్ని. సో అది ఏంటంటే స్పెరికల్ మిరర్స్. సో spherical mirrors are divided into 2 types. One is concave mirror and the other one convex mirror. Okay na. So concave and convex mirror అనేది spherical mirror లోన 2 parts అండి. ఓకేనా. సో స్పెరికల్ మిర్రర్ చూడండి, స్పెరికల్ మిర్రర్ మీన్స్ స్పేర్ అంటే చూడండి, ఎర్త్ అనేది మనకి స్పేర్ షేప్ లో ఈ విధంగా ఉంటది కదండి. సో ఎప్పుడైతే దానికి ఏదైనా నైఫ్ సాయంతో లేకపోతే దేంతో దీంతోని ఇన్స్ట్రుమెంట్ తోని మనం కట్ చేస్తాం, అప్పుడు అది 2 ముక్కల కింద డివైడ్ అవుతుంది అనమాట. సో 2 ముక్కల కింద డివైడ్ అయితే చూడండి ఈ విధంగా ఒక పార్ట్, నెక్స్ట్ ఇంకొకటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇంకొక ముక్క ఈ విధంగా ఫామ్ అవుతుందండి. ఓకేనా, రైట్. సో ఇందులోన ఇది ఒక మిర్రర్, ఇది ఒక మిర్రర్ అండి. స్పెరికల్ మిర్రర్స్ లోన 2 టైప్స్ మిర్రర్. సో అందులోన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ కి బయట సైడ్ ఇలాగ ఏదైతే బల్జింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ సైడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ పెయింట్ వేస్తాం అనుకోండి. సో లోపల సైడ్ ఏదైతే ఫామ్ అయిందో ఇది ఒక మిర్రర్ అండి. ఈ టైప్ మిర్రర్ ని మనం ఏమంటారంటే కాన్కేవ్ అంటారండి. కేవ్ అంటే చూడండి, కేవ్ మనం మామూలుగా గుర్తుపెట్టాలంటే కేవ్ అంటే గూహల్ గట్రా ఉంటది కదండి. సో దీనికి కేవ్ లోతుగా ఉంటది. సో ఈ విధంగా ఇన్వర్డ్స్ కి ఇలాగా మిర్రర్ ఉంటే దీనికి ఏమంటారంటే కాన్కేవ్ మిర్రర్ అంటారండి. ఓకేనా. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ లోపల సైడ్ ఇలాగ పెయింట్ వేస్తాం అనుకోండి. సో లోపల సైడ్ ఇలాగ పెయింట్ వేసేస్తే బయట మిర్రర్ ఫామ్ అవుతుంది అండి. ఈ టైప్ మిర్రర్ ని ఏమంటారంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారండి. కాన్వెక్స్ అంటే బయట సైడ్ కి మిర్రర్ ఉంటుందండి. కాన్కేవ్ అంటే లోపల సైడ్ ఇన్వర్ట్స్ బెండ్ గా ఉంటేమో కాన్కేవ్ మిర్రర్, అవుట్ సైడ్ ఇలాగా బల్జ్ గా ఉంటే దీనికేమో కాన్వెక్స్ మిర్రర్స్ అంటారు. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ లో 2 అండి, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. ఓకేనా. సో ఈ 2 గుర్తుండాలండి. లోపల ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్పూన్ ఉంటది కదండి మనకి ఈ టైప్ లోన. ఓకేనా, ఈ టైప్ ఉంటుంది స్పూన్. సో స్పూన్ లో ఈ సైడ్ ఏదైతే మీద పట్లు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తింటున్నాం కదండి, ఏదో తాగుతున్నాం కానీ లేకపోతే ఏదో తింటుంటాం ఫుడ్ ఐటమ్స్ గట్రా. సో ఈ పార్ట్ ని మనకి కాన్కేవ్ పార్ట్ అంటారు, లోపల సైడ్. మరి బయట పార్ట్ కనిపిస్తుంది కదండి, ఈ పార్ట్ ని ఏమంటారంటే కాన్వెక్స్ అంటారు. ఈ విధంగా కూడా గుర్తుంచవచ్చు స్పూన్ లో కానీ లేకపోతే గరిటి గట్రా ఉంటది కదా మనం వంట చేసేటప్పుడు. సో ఇది కాన్కేవ్ అండ్ అదర్ వన్ కాన్వెక్స్. క్లియర్ కదా, 2 కూడా కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీస్కి వెళ్తామండి. ఈ కాన్కేవ్ కాన్వెక్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఓకేనా. సో కాన్కేవ్ మిర్రర్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తే, కాన్కేవ్ మిర్రర్ ని మరో పేరుతో ఏమంటారంటే కన్వర్జింగ్ మిర్రర్ అనేసి కూడా అంటారండి. కన్వర్జింగ్ మిర్రర్. సో వాట్ ఈజ్ మీన్ బై కన్వర్జింగ్ మీన్స్, కన్వర్జింగ్ అంటే అర్థం ఏంటంటే ఇదిగోండి ఇది ఒక మిర్రర్. ఓకేనా, కొద్దిగా లార్జ్ సైజు డయాగ్రామ్ మనం డ్రా చేసి ఈ విధంగా లైన్స్ ఇలాగ డ్రా చేస్తున్నామంటే దీని అర్థం ఏంటంటే ఇది ఒక మిర్రర్ అనేసి అర్థం అండి. ఓకేనా, రైట్. సో ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనమాట. సో ఈ కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా లైట్ రేస్ అనేది కన్వర్జింగ్ చేస్తుందండి. కన్వర్జింగ్ చేస్తుందంటే అర్థం ఏంటంటే అన్ని లైట్ రేస్ ఎప్పుడైతే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తుంటది, సో ఈ లైట్ రేస్ ఎప్పుడైతే దీని మీద పడుతుందో అన్ని వచ్చేసి ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది అండి. ఆ విధంగా కలవడాన్ని మనం ఏమంటారంటే కన్వర్జింగ్ అంటారండి. సో ఎలా కలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా లైట్ రేస్ ఇలాగ పడుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా ఇవన్నీ వెళ్తున్న రేసు. ఓకేనా, మరి పడిన తర్వాత ఖచ్చితంగా స్ట్రైక్ అయిన తర్వాత వస్తుంది కదండి ఈ విధంగా. సో వచ్చేసి
ఈ విధంగా ఒక ఈ ప్లేస్ లోన అన్ని లైట్ రేస్ ఏమవుతుందంటే మీట్ అవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా అన్ని వచ్చేసి మిర్రర్ కి ఫ్రంట్ గానే అన్ని కూడా కలుస్తుందండి. సో ఈ విధంగా కలవడాన్ని మనం ఏమంటారంటే కన్వర్జింగ్ అంటారు. మరి ఎక్కడైతే కలిసిందో ఆ పాయింట్ ని ఏమంటారంటే ఫోకస్ అంటారండి. ఫోకస్ దీనికి క్యాపిటల్ ఎఫ్ తోని మనం రిప్రజెంట్ చేస్తుంటాం. ఓకేనా. ఈ పాయింట్ ని ఫోకస్ అంటారు. ఓకేనా. సో ఎక్కడైతే అన్ని లైట్ రేస్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అయిందో. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, ఈ ఫోకస్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు మిర్రర్ వరకు, ఈ ఫోకస్ పాయింట్ నుంచి ఈ మిర్రర్ వరకు ఈ డిస్టెన్స్ ని ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు. ఫోకల్ లెంత్ అంటారు. దీనికి స్మాల్ ఎఫ్ తోని రిప్రజెంట్ చేస్తుంటాం అనమాట. అర్థమైంది అందరికి కూడా. సో ఎప్పుడైతే లైట్ రేస్ అన్ని కూడా మిర్రర్ లోన స్ట్రైక్ అయ్యేసి వచ్చేసి ఒకే పాయింట్ దగ్గర మిర్రర్ కి ఎదురుగానే ఫామ్ అవుతుందండి. సో ఎప్పుడైతే అన్ని కలిసిందో ఆ పాయింట్ ని మనం ఏమంటారంటే ఫోకస్ అంటారు. మరి ఆ పాయింట్ నుంచి మిర్రర్ వరకు ఉన్న డిస్టెన్స్ ని ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు. దీనికి స్మాల్ ఎఫ్ తోని రిప్రజెంట్ చేస్తుంటాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోన ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది అనేది చూస్తామండి. ఆల్రెడీ ప్లేన్ మిర్రర్స్ లోనే చెప్పినాను మీకు. ప్లేన్ మిర్రర్స్ లోన ఎప్పుడు కూడా రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. అన్రియల్ ఇమేజెస్ ఆర్ వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంటది. నెక్స్ట్ ఏమో సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కి ఈక్వల్ గా ఉంటది. డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటది. ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో మిర్రర్ కి ఇమేజ్ కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటది. లెటరల్లీ ఇన్వర్షన్ జరుగుతుంది అని చెప్పాను. ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది అని చెప్పాను. అంటే నిట్ట నిలువుగా ఇమేజెస్ మాత్రమే ఫామ్ అవుతుంది అని చెప్పాను. ఓకేనా. సో ఇవన్నీ కొన్ని ప్రాపర్టీస్ ప్లేన్ మిర్రర్స్ లో ఎలాగైతే డిస్కస్ చేసినామో అదే విధంగా కాన్కేవ్ మిర్రర్స్ కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. మరి ఏ టైప్ ఇమేజ్ ఇందులో ఫామ్ అవుతుందో ఒకసారి చూస్తాం. సో దీనికి కన్వర్జింగ్ అంటారనేది ఆల్రెడీ అర్థమైంది. ఓకే, ఇది 4 కేసెస్ లో ఇది డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ చేస్తుందండి. చిన్న సైజ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, పెద్ద సైజ్ ఇమేజ్ కూడా ఫామ్ చేస్తుంది, స్ట్రైట్ గా ఉన్న ఇమేజ్ ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, రియల్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, వర్చువల్ ఇమేజెస్ కూడా ఫామ్ చేస్తుంది అండి. మరి అది దేని మీద డిపెండ్ అంటే ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్ మీద డిపెండ్ అండి. ఎక్కడ మనం ఆబ్జెక్ట్ ని పెడుతున్నామో దాని మీద డిపెండ్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, మరి ఎక్కడ ఎలా పడితే ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూస్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఉందనుకోండి. ఇక్కడ మిర్రర్ ఉంది. ఓకేనా. సో ఈ మిర్రర్ కి ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఒకటి పెట్టాను అనుకోండి. మరి అన్ని కూడా కన్వర్జింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక స్క్రీన్ పెడతాను. ఇక్కడ ఖచ్చితంగా దీని ఒక ఇమేజ్ అనేది దీని మీద పడుతుందండి. ఓకేనా. దీని ఒక లైట్ రేస్ దీని త్రూ ఎల్ఏసి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఎల్ఏసి దీనికి స్ట్రైక్ అయితే కన్వర్జింగ్ అయ్యి లైట్ రేస్ అంతా కూడా ఇక్కడ పడితే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఇది ఎప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఫార్ అవే ఫ్రమ్ ద మిర్రర్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఫార్ అవే ఫ్రమ్ ద మిర్రర్. ఓకేనా. సో మిర్రర్ కి చాలా దూరంలో ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్ ని పెడతామో అప్పుడు ఇందులో ఇలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతుంది. అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. ఇమేజ్ అనేది రియల్ అవుతుంది. ఎందుకు? ఎప్పుడైతే లైట్ రేస్ కన్వర్జింగ్ అవుతుందో ఒక ప్లేస్ లోన ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా లైట్ కన్వర్జింగ్ అయితే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. ఓకేనా. సో డైవర్జింగ్ అయిపోతే అన్రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ అవుతుందండి. ఇన్వర్టెడ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పినాను తల కిందులుగా ఫామ్ అవుతుంది అనమాట. ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఫామ్ అయిన ఇమేజ్ అనేది చాలా చిన్న సైజ్ అండి. స్మాల్ సైజ్ ఇమేజెస్ ఫామ్ అవుతుందండి, చాలా చిన్నగా. ఓకేనా. ఈ విధంగా తల కిందులుగా ఈ విధంగా ఫామ్ అవుతుంది ఇమేజ్ దీంట్లోన. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఎప్పుడు పెట్టేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ కన్నా చాలా దూరంలో పెట్టేటప్పుడు. అంటే ఎంత దూరంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనకి 10 సెంటీమీటర్ ఉందనుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 50 సెంటీమీటర్ దూరంలో పెట్టేటప్పుడు ఎలాంటి ఇమేజెస్ కాన్కేవ్ మిర్రర్ లో ఫామ్ అవుతుంది అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, స్మాల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీనికి డిమెన్షన్డ్ ఆర్ డైమెన్షన్డ్ అనేసి కూడా అంటారు, చిన్న సైజ్ ఇమేజ్. ఓకేనా. ఇది ఫస్ట్ కేసులో అండి. సెకండ్ కేసులో ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ లెంత్ కి ట్వైస్ చేసి దానికన్నా ఇంకా ఎక్కువ గ్రేటర్ దెన్ ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. గ్రేటర్ దెన్ ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ అంటే అర్థం ఏంటంటే ఫోకల్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దానికి ట్వైస్ చేసి దానికన్నా ఇంకో కొద్దిగా ఎక్కువ దూరంలో ఫర్ ఎగ్జాంపుల్ పెట్టామనుకోండి. అప్పుడు ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతుంది అంటే సెకండ్ ప్లేస్ లో ఏంటంటే గ్రేటర్ దెన్ ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. గ్రేటర్ దెన్
ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. ఓకేనా, ఫోకల్ లెంత్ కన్నా ఫోకల్ లెంత్ కి ట్వైస్ చేసి దానికన్నా ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం, 10 సెంటీమీటర్. మరి 10 సెంటీమీటర్ కి ట్వైస్ చేస్తే డబుల్ కదండి, 20 అయింది. 20 కన్నా ఇంకా దూరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30లో పెట్టాం అనుకోండి. సో 30 సెంటీమీటర్లో పెడితే ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే సేమ్ అండి, ఇక్కడ ఎలాగైతే ఫామ్ అయిందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏ మార్పు రాదు. ఓకేనా, తల కిందులుగానే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ కేసులో ఎలాగా సెకండ్ కేసులో కూడా సేమ్ అదే విధంగా మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కేసులో అర్థమైంది కదా. ఫస్ట్ కేసులో ఏమో చాలా దూరంలో అప్రాక్సిమేట్లీ 50 సెంటీమీటర్ దూరంలో మిర్రర్ నుంచి పెట్టాం. సెకండ్ కేసులో 30 సెంటీమీటర్ దూరంలో పెట్టాం. ఇప్పుడు ఎక్కడ పెడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కేసులోన మిర్రర్ కి ఈ ఫోకల్ లెంత్ ఉంది కదండి, ఫోకల్ లెంత్ కి అండ్ ట్వైస్ చేస్తే ఎంత అయితే అవుతుందో, అంటే ఈ ఫోకల్ లెంత్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోకల్ లెంత్ కి ట్వైస్ చేస్తే ఎంత అయితే అవుతుందో దాని మధ్యన పెడతామండి. అంటే మామూలుగా ఫోకల్ లెంత్ ఎంత ఉంది, 10 ఉంది, డబల్ చేస్తే ఎంత అవుతుంది, 20 అవుతుంది. అంటే 10 కి 20 కి లోపల ఎక్కడ ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 15 సెంటీమీటర్లు పెడతాం. సో అప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతాయి చూస్తాం. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ లో ఎక్కడ పెట్టాం, 50 సెంటీమీటర్ దూరంలో పెట్టాం. సెకండ్ వన్ వచ్చేసరికి 30 సెంటీమీటర్ దూరంలో పెడతాం. లాస్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి 15 సెంటీమీటర్ దూరంలో పెడితే ఏ టైప్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే థర్డ్ కేసులోన ఎక్కడ ఇది పెడుతున్నాం, బిట్వీన్ ద ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్, ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకేనా, ఫోకల్ లెంత్ కి అండ్ ఫోకల్ లెంత్ కి ట్వైస్ చేస్తే ఎంత అయితే అవుతుందో ఆ లోపల పెడితే ఎలాంటివి ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా రియల్ ఇమేజే ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మారుతుంది అంటే ఇది స్మాల్ సైజ్ కాదు, ఇది కొద్దిగా లార్జ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. దీంట్లోనే స్క్రీన్ పైన కొద్దిగా పెద్ద ఇమేజ్ తల కిందలుగానే ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అర్థమైంది అందరికి కూడా 3 కేసెస్. ఫస్ట్ చాలా దూరం, తర్వాత గ్రేటర్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోకల్ లెంత్ కి ట్వైస్ చేస్తే ఎంత అయితే అవుతుందో ఆ మధ్యన అంటే 10 కి 20 కి మధ్యన 15 సెంటీమీటర్ దగ్గరలోన పెట్టామన్నమాట. ఇది థర్డ్ కేసు. నెక్స్ట్ ఫోర్త్ కేసులో ఏమవుతుంది అంటే ఎక్కడ పెడతామంటే లెస్ దెన్ ద ఫోకల్ లెంత్ అండి. ఫోకల్ లెంత్ కన్నా తక్కువ. అంటే ఫోకల్ లెంత్ ఎంత ఉంది అంటే మిర్రర్ కి ఎక్కడైతే ఫోకస్ ఎక్కడైతే అవుతుందో ఆ మధ్యన ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి అనమాట. అంటే లెస్ దెన్ 10 సెంటీమీటర్ అండి. 5 కానీ 6 కానీ 7 కానీ ఎక్కడైనా మనము పెట్టవచ్చు. మరి పెడితే ఇక్కడ 15 పెట్టాం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ కేసులో 7 సెంటీమీటర్ కానీ 5 కానీ 6 కానీ ఎంతైనా లెస్ దెన్ 10 సెంటీమీటర్ దూరంలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ని పెట్టామనుకోండి, అక్కడ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే కంప్లీట్ మారిపోద్దండి. అక్కడ మళ్ళీ గుర్తు పెట్టాలి, స్క్రీన్ పైన ఇమేజ్ ఫామ్ అవ్వదు అక్కడ. ఎందుకంటే ఈ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు ఇమేజ్ అనేది మిర్రర్ లోపల ఫామ్ అవుతుందండి. ఎప్పుడైతే మిర్రర్ లోపల ఫామ్ అవుతుందో అది ఖచ్చితంగా రియల్ ఇమేజ్ అవ్వదు, అది వర్చువల్ ఇమేజెస్ అవుతుంది అనమాట. అది రియల్ ఇమేజ్ అనకూడదు. ఓకేనా, సో ఫోర్త్ కేసులో ఎలాంటివి ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ఇది ఎక్కడ పెట్టాము, లెస్ దెన్ ద ఫోకల్ లెంత్, లెస్ దెన్ ద ఫోకల్ లెంత్. ఓకేనా, సో ఇక్కడ ఎలాంటివి అంటే దీనికి అన్ని రివర్స్ కానీ ఇక్కడ రియల్ అయిందంటే ఇక్కడ ఖచ్చితంగా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి ఆర్ అన్రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్వర్టెడ్ అవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఇరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ స్మాల్ సైజ్ అంటే ఇక్కడ ఎన్లార్జ్ ఇమేజ్ అంటే చాలా పెద్ద సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గుర్తుపెట్టాలి, ఈ ఇమేజ్ ని స్క్రీన్ పైన అప్లై చేయలేము, పడదు ఇది. ఓకేనా, ఎందుకంటే ఈ మధ్యన ఉంది కాబట్టి ఫోకల్ లెన్స్ ఈ మధ్యన ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చేసినాం కాబట్టి అది స్క్రీన్ పైన ఎక్కడ పడదు. ముందుకి స్క్రీన్ పడితే ఎలా పడుతుంది, అది లోపల ఫామ్ అవుతుంది. ప్లేన్ మిర్రర్ లో ఎలాగైతే ఫామ్ అవుతుందో ఆ విధంగా ఫామ్ అవుతుంది అండి. అర్థమైంది కదా ఇది అందరికి ఎలా ఫామ్ అవుతుందని. ఫస్ట్ 2 కేసెస్ లో సేమేనండి. చాలా దూరం పెట్టేటప్పుడు రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది, స్మాల్ సైజ్ ఇమేజెస్ రెండు దగ్గర కూడా. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కేసులో వచ్చేసరికి ఎక్కడ పెట్టాము, 15 సెంటీమీటర్ అంటే ఫోకల్ లెంత్ కి నెక్స్ట్ ఏమో ఫోకల్ లెంత్ కి ట్వైస్ చేస్తే ఎంత అయితే అవుతుందో దాని మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు ఎలాంటివి ఇమేజెస్ ఫామ్ అవుతుంది అంటే సేమ్ ఇదే రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కానీ సైజ్ కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే దగ్గరికి వెళ్ళే కొలది ఆబ్జెక్ట్ ఒక సైజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఫోకల్ లెంత్ కి మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ కి మిర్రర్ కి మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా
కంప్లీట్గా దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా మారిపోద్దండి. ఏమవుతుంది అని చెప్పాను, విర్చువల్ ఇమేజెస్, విర్చువల్ అంటే అబద్ధమైన ప్రతిబింబం ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ అన్ని దగ్గర కూడా ఇన్వర్టెడ్ తలకిందులుగా ఫామ్ అయింది, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా పెద్ద సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, మిర్రర్ లోపలే ఫామ్ అవుతుంది. ఇది స్క్రీన్ పైన ప్లే చేయలేదు. క్లియర్ కదా ఆల్ ఆఫ్ యూ? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండి. మరి ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు ఒకసారి చూస్తే, సో యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ ని యూజ్ చేస్తారు ఎక్కడంటే మనకి సేవింగ్ మిర్రర్ కింద ఇది వాడతారండి. సేవింగ్ కానీ మనకి పార్లర్స్ గట్రా, బ్యూటీ పార్లర్ కానీ లేకపోతే బార్బర్ షాప్ లో కానీ ఇది వాడుతుంటారు. ఎందుకంటే ఇది చూడండి దగ్గర నుంచి ఏం చేస్తుంటదంటే పెద్దగా చూపిస్తుండదు, ఎంత దగ్గరికి తీసుకొని వస్తే అంత పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి లాస్ట్ కి చూడండి, లాస్ట్ కేసులో అలాగే కదా అయింది, కొద్దిగా థర్డ్ కేసులో లార్జ్ ఫామ్ అయింది, ఇంకా ఫోర్త్ కేసులో ఇంకా పెద్ద లార్జ్ గా ఫామ్ అయింది అనమాట. సో అదే విధంగా దీని యొక్క యూజెస్ వచ్చేసరికి ఫస్ట్ ఎక్కడ అంటే సేవింగ్ మిర్రర్ కింద దీనికి యూజ్ చేస్తారండి. ఓకేనా, సేవింగ్ మిర్రర్ కింద, లేకపోతే సెలూన్స్ లో గట్రా, సెలూన్స్ అన్నిట్లో కూడా ఇది యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ బ్యూటీ పార్లర్స్ లో గట్రా కూడా దగ్గర నుంచి చూసేసి మేకప్ గట్రా అవుతుంటారు, లిప్స్టిక్ పెడుతుంటారు, ఐబ్రోస్ పెడుతుంటారు, తర్వాత సేవింగ్లు గట్రా అయ్యేటప్పుడు కట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే చాలా దగ్గర నుంచి చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది అనేసి ఇక్కడ యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, దీనికి బైక్ హెడ్ లైట్ లో వాడతారు ఈ మిర్రర్ ని, బైక్ హెడ్ లైట్. నెక్స్ట్ వచ్చేసరికి టార్చ్ లైట్ లో కూడా ఇది వాడతారండి, టార్చ్ లైట్ లో కూడా ఇవి వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి సర్చింగ్ లైట్స్ కొన్ని ఉంటుందండి, సర్చ్ లైట్స్ పోలీసులు గట్రా వాడతారు. ఓకేనా, మరి ఇది దేంట్లో వాడతారంటే బైక్ హెడ్ లైట్ లో చూడండి, బైక్ హెడ్ లైట్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఇలాగ ఉంటది కదండి, ఈ విధంగా ఉంటే ఈ అన్ని మిర్రర్స్ అన్ని కూడా సెట్ చేసి ఇలాగ ఉంటారండి, ఈ విధంగా ఇలాగ ఉంటది. సో ఇవన్నీ కన్వర్జింగ్ చేసి ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గరికి ఇలా తీసుకొని వస్తుంటదండి. అప్పుడు మనం రోడ్లో వెళ్ళేటప్పుడు పాయింట్ ఇలాగా లైట్ పడుతుంటది అనమాట. లేకపోతే ఇటు అటు పడిపోతే మనకి దారి కనిపిస్తాయి, అక్కడ పొలంకి వెళ్ళిపోతాం. సో అందుకోసమే తిన్నగా ఫోకస్ కింద అలాగా పడుతుంది, అన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొని వస్తుంది అనమాట ఆ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అనేది. సో టార్చ్ లైట్ లో కూడా అదే విధంగా అండి. సో టార్చ్ లైట్ లో కూడా ఇదే మిర్రర్ వాడతారు. ఓకేనా, ఓకేనా. సో ఈ ప్లేసెస్ లోనే మనకి ఈ మిర్రర్స్ అన్ని కూడా ఉండదు. ఇక్కడ టార్చ్ లైట్ ఉండదు, దీని మీద పడుతుంది లైట్ అన్ని కూడా తిన్నగా ఒక పాయింట్ దగ్గరికి, ఇలాగ సర్చింగ్ పాయింట్ దగ్గరికి అన్ని తీసుకొని వస్తుంది అనమాట. టార్చ్ లైట్ లో ఫాక్స్ లాగా అలాగ పాయింట్ పడుతుంది కదండి, సో ఆ విధంగా ఇది ఇక్కడ పడడం జరుగుతుంది అనమాట. టార్చ్ లైట్ లో కూడా సార్ బ్యాటరీ లేదు ఎలా సార్ వెలుగుతుంది అంటారు, మళ్ళీ బ్యాటరీ కూడా వేస్తాను. ఓకేనా, ఇక్కడ కనెక్ట్ కూడా చేస్తాను, ప్లస్ మైనస్ స్విచ్ కూడా కొట్టేస్తాను. ఓకేనా, సో టార్చ్ లైట్ లో కూడా ఏ మిర్రర్ వాడతారంటే కాన్కేవ్ మిర్రర్ వాడతారు. బైక్ హెడ్ లైట్ లో కూడా అది. నెక్స్ట్ సర్చ్ లైట్స్ చూడండి, పాయింట్ తిప్పుతుంటారు ఇలాగా, మన పోలీసులు గట్రా దొంగలకి పట్టుకోవడానికి ఇలాగ వస్తుంటది పాయింట్ లాగా ఒక లైట్. సో ఆ టైపు లైట్ లో కూడా వాడే మిర్రర్ ఏదంటే కాన్కేవ్ మిర్రర్ వాడతారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎవరు సార్ వాడతారంటే థర్డ్ కేసెస్ లోన ఇంకా డాక్టర్స్ వాడతారండి. డాక్టర్స్, మరి ఏ డాక్టర్స్ వాడతారంటే డెంటిస్ట్ వాడతారు ఫస్ట్, డెంటిస్ట్ తర్వాత మనకి ఈఎన్టీ డాక్టర్ కూడా వాడతారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్థమాలజిస్ట్ కూడా వాడతారు ఇది. ఓకేనా, మరి వీళ్ళు ఎందుకు సార్ వాడతారు, వీళ్ళు ఒక పని ఏంటి దీంతో అంటే చూడండి, డెంటిస్ట్ ఎందుకు వాడతారంటే ఇది చిన్న బొమ్మల్ని పెద్ద పెద్దగా చూపిస్తుంటది అనమాట, లార్జ్ సైజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళేటప్పుడు. ఇప్పుడే చెప్పాను ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ పన్ను లోపల ఏమైనా చిన్న ఏదైనా డస్ట్ గట్రా ఉండడం, జర్మ్స్ గట్రా ఏమైనా ఉండడం, ఏమైందో ఏటో తెలుసుకోవడానికి చిన్నగా రౌండ్గా ఈ టైప్ ఉంటుంది. ఓకేనా, ఈ టైప్ ఒకటి ఉంటుంది, లోపల పెట్టేసి చూస్తుంటారు అనమాట పన్ను లోపల ఏమైందో ఏం లేదు అనేది. ఓకేనా, సో వీళ్ళు మరి ఏంటి డాక్టర్స్ తెలుసు, ఇయర్ చూస్తుంటారు, నోజ్ చూస్తుంటారు, థ్రోట్ చూస్తుంటారు. సో ఇతను కూడా సేమ్ అదే పెద్దగా అంటే డైమండ్స్ కాకుండా పెద్దగా ఎన్లార్జ్ గా చూపించడానికి ఈఎన్టీ డాక్టర్. ఆప్థమాలజిస్ట్ ఐస్ కి సంబంధించి ఇవన్నీ, ఐకి సంబంధించి ఐస్ కు ఎలాగుందో ఏటో, ఒకవేళ ఏమైనా పడిందా డస్ట్ గట్రా ఏమో, సో చూడడానికి ఆప్థమాలజిస్ట్ అంటే ఐకి సంబంధించిన డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ అంటారు. సో వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకా ఎవరు యూజ్ చేస్తారంటే సోలార్ కుక్కర్లోనే యూజ్ చేస్తారండి. ఓకేనా, సోలార్ కుక్కర్ అనేది చాలా ఇలాగ ఉంటుందండి. సో ఇందులోనే అన్ని సైడ్స్ ఈ విధంగా ఇలాగ మిర్రర్స్ అన్ని కూడా కాన్కేవ్ మిర్రర్ అన్ని కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న స్టేండ్ లాగా ఉండేసి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ పెట్టామనుకోండి, లైట్రస్ అన్ని కూడా కన్వర్జింగ్ అయ్యి పాయింట్కి వెళ్ళేసి తగులుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చికెన్ పెట్టినాం చూడండి, ముక్క ఉంది, ఇది చికెన్ కర్రీ అయిపోద్ది అనమాట. హీట్ తగిలితే అది కర్రీ అయిపోద్ది.
ఓకేనా, అంటే సోలార్ కుక్కర్ అంటారు దీంట్లో. ఇందులో కూడా సోలార్ కుక్కర్ అనేది కాన్కేవ్ మిర్రర్ ప్రిన్సిపల్స్ మీద బేస్ చేసుకొని వర్క్ చేస్తుంటుందండి. కాన్కేవ్ మిర్రర్ అన్ని కూడా లైట్ రేస్ ని కన్వర్జింగ్ చేస్తే ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏదైతే పెడుతుంటాం, టీ పెడితే టీ, చికెన్ పెడితే చికెన్, మటన్ పెడితే మటన్, ఏది పెడితే అది అయిపోద్ది అనమాట. ఓకేనా, రైట్. సో సోలార్ కుక్కర్ లో కూడా వాడుతుంది ఏ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. అర్థమైంది అందరికి కూడా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండి. సేవింగ్ మిర్రర్స్ సెలూన్ లోన, బ్యూటీ పార్లర్స్ లోన, నెక్స్ట్ మనకి మామూలుగా కూడా యూజ్ చేసేటప్పుడు చేస్తుంటాం, సేవింగ్ అట్లా చేసేటప్పుడు బైక్ హెడ్ లైట్ లో, టార్చ్ హెడ్ లైట్ లో సర్చింగ్ మిరర్స్ కింద వాడతారు. డాక్టర్స్, డెంటిస్ట్, ఈఎన్టీ, ఆప్థమాలజిస్ట్ వీళ్ళందరూ కూడా వాడుతుంటారు. నెక్స్ట్ సోలార్ కుక్కర్ లో కూడా వాడుతుంటారు. ఇది క్లియర్ కదా, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి కాన్వెక్స్ మిర్రర్ అండి. కాన్వెక్స్ మిర్రర్ లో అంత సోది ఏం లేదండి, డైరెక్ట్ అందులోన అంత హడావిడి ఏం లేదు. కాన్వెక్స్ మిర్రర్ ఒకసారి చూస్తాం. కాన్కేవ్ అయిపోయింది, చిన్న టాపిక్, ఒక 5 minutes లో అయిపోద్ది. కాన్వెక్స్, కాన్వెక్స్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ విధంగా ఉంటుంది. లోపల సైడ్ పెయింట్ ఉంటుంది. సో లోపల సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద లైట్ రేస్ పడింది అనుకోండి, లైట్ రేస్ పడితే ఇది ఏమవుతుంది అంటే డైవర్జింగ్ అయిపోద్దండి. ఓకేనా, లైట్ రేస్ ఈ విధంగా డైవర్జింగ్ అయిపోద్ది. మరి ఇందులో ఇమేజ్ ఎలా సార్ ఫామ్ అవుతుంది? సో మనం ఏం చేయాలంటే ఊహించుకొని ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఆ లైట్ రేస్ అన్ని కూడా కలిపితే ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ ఇమేజ్ అంటారు. సో ఈ పాయింట్ కూడా ఫోకల్ అంటారు, ఫోకస్ అంటారు, ఈ లెంత్ ఏమో ఫోకల్ లెంత్ అంటారు. మరి ఇందులో అన్ని ఆ విధంగా 4 stages గట్రా ఏం లేదండి, ఇటు అవసరం కూడా లేదు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఈ డిస్టెన్స్ ఫోకల్ లెంత్, ఇది ఫోకస్ అంటారు, ఎప్పుతోనే రిప్రజెంట్ చేస్తారు. మరి ఇందులోన ఆబ్జెక్ట్ ఏ టైప్ అంటే ఇమేజెస్ ఫామ్ అవుతుంది అంటే ఎప్పుడు కూడా డైవర్జింగ్ అయితే రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదండి, విర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. ఓకేనా, విర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఎప్పుడైతే లైట్ రేస్ అనేది ఒక పాయింట్ దగ్గర ఇక్కడ వెనకాల కలుస్తుంది కాబట్టి రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు, విర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది అండి. ఓకేనా, ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ సైజ్ అనేది స్మాల్ సైజ్ ఉంటుందండి. ఎరెక్ట్ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్, నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇమేజెస్ ఇందులో ఫామ్ అవ్వడం జరుగుతుంది. దేంట్లో అంటే కాన్వెక్స్ మిర్రర్లో. ఇంకా దీనికి ప్రాపర్టీస్ అంతగా ఏం లేదు, 10th క్లాస్లో ఉంటుంది. వేరే వేరే ఫోకల్ కన్నా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కన్నా ఎక్కడ పెడితే ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే నెక్స్ట్ వేరే టాపిక్స్లో అది డిస్కస్ చేస్తాం. సో విర్చువల్ ఇమేజెస్, నెక్స్ట్ వచ్చేసరికి ఎరెక్ట్ ఇమేజెస్, నెక్స్ట్ చాలా చిన్న సైజ్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. దీన్ని ఎక్కడ పెట్టినా సరే ఆబ్జెక్ట్ అనేది దాంతో సంబంధం లేదు, స్మాల్ సైజ్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి యూజెస్ ఎక్కడెక్కడ చేస్తారంటే దీని ఒక మెయిన్ యూజెస్ వచ్చేసరికి చూడండి, ఇది బైక్ లోన రియర్ వ్యూ మిర్రర్ కింద వాడతారండి. బైక్ లోన రియర్ వ్యూ మిర్రర్ కింద ఇది వాడడం జరుగుతుంది అనమాట. బైక్ రియర్ వ్యూ మిర్రర్ అనేది, రియర్ వ్యూ మిర్రర్ అంటే చూడండి సైడ్ కి చూస్తుంటాం కదా, బైక్ లోనే ఉంటది. సో ఏ బండి వస్తుందో ఏటో ఇవన్నీ చూడడానికి మనకి హెల్ప్ అవుతుంటది కదా. సో అక్కడ మనము ఈ మిర్రర్ అనేది యూజ్ చేస్తుంటామండి. ఇది ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్ ని చిన్న చిన్నగా డైమెన్స్ చేసి చిన్నగా చూపిస్తుంటది, చిన్నగా చేసి చూపిస్తుంటది అనమాట. చూడండి వెనకాల 10 లారీలు ఉన్నా సరే మనకి ఆ చిన్న మిర్రర్ లోనే క్లియర్ గా కనిపిస్తుంటది అనమాట. సో బైక్ లో వాడే మిర్రర్ ఏ టైప్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకా ఎక్కడ వాడతామంటే మనకి స్ట్రీట్ లైట్లు గట్రా ఉంటది కదండి. సో స్ట్రీట్ లైట్ లో కూడా వాడే మిర్రర్ ఏదంటే ఈ మిర్రరే అండి. ఇది ఏం చేస్తుంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ లైట్ ఈ విధంగా ఉందనుకోండి, ఇక్కడ ఇలాగ లైట్ పెట్టి ఉంటారు కదా. సో ఇందులో ఉన్న మిర్రర్స్ అన్ని కూడా ఏ టైప్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్. ఇది లైట్ రేస్ అన్ని కూడా ఈ విధంగా డైవర్జింగ్ చేసి ఆ ఏరియా అంతా కూడా చూడండి లైటింగ్ అలాగా అవుతుంటది అనమాట. స్ట్రీట్ లైట్లు గట్రా వాడే మిర్రర్ ఏదంటే కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి పెద్ద పెద్ద షాప్లు గట్రా ఉంటది కదా మనకి, స్టేషనరీ షాప్స్ ఇవన్నీ కూడా. సో రౌండ్ గా పెద్ద మిర్రర్స్ వాడతారండి. ఎందుకంటే ఏదో దొంగతనం గట్రా జరుగుతుంది అనేసి ఎవరు ఎక్కడ ఏం చేస్తానంటే ఆ మిర్రర్ లోనే క్లియర్ గా కనిపిస్తుంటది అనమాట. అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు ఏటో పెద్ద ఆబ్జెక్ట్ ని చిన్నగా చూపిస్తుంటది ఈ మిర్రర్ అనేది డైమెన్స్ చేసి. సో అందుకోసమే షాప్ లో గట్రా కూడా ఈ మిర్రరే వాడతారు. ఓకేనా, అర్థమైంది అందరికి కూడా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ and the properties of concave and convex mirror or spherical mirror. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ సెక్షన్ ఇక్కడ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సెక్షన్ లో మనం లెన్సెస్ గురించి కానీ లేకపోతే ఇంకేదైనా డిస్కస్ చేస్తాం. అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి. ఛానల్ని ఇప్పుడు వరకు చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ గట్రా ఎవరైనా ఉంటే ఇది పంపించండి అందరికి. థ్యాంక్ యూ, జై హింద్.